లూకాసు వార్త 18వ అధ్యాయము 27వ వచనం. ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చాలు. చదవబడిన లేఖన భాగంలో మనుషులకు అసాధ్యములైనవి చాలా ఉన్నాయి. మనిషి ఏ పాటివాడు అంటే నీటి మీద బుడకలాంటోడు. ఎప్పుడు ఈ జీవితం పేలిపోతుందో తెలియదు, పగిలిపోతుందో తెలియదు. మనిషి జీవితం ఊపిరి లాంటిది, మనిషి జీవితం గాలి లాంటిది, సాగిపోయే నీడ లాంటిది. ఈ మనిషి చాలా విధములైన కార్యాలను చేయలేడు, కొన్ని మాత్రమే చేయగలడు. కొన్నే ఈ మనిషికి, ఈ శరీరానికి సాధ్యం. అయితే మనుషులకు అసాధ్యములైన కార్యములు ఉన్నవంటున్నాడు దేవుడు. అది ఎవరికి సాధ్యం అంటే ఆయనకి, దేవుడికి మాత్రమే సాధ్యం. ఏంటి దేవుడికి సాధ్యమైనవి అంటే, బైబిల్ గ్రంథంలో మనిషికి అసాధ్యమైనవి, దేవుడికి సాధ్యములైనవి చాలా ఉన్నాయి. అందులో నేను కొన్ని చెప్తాను. మనందరము ఉనికి కలిగి ఉన్నాము కాబట్టి మనం ఏదైనా పని చేయాలంటే ముందు మనం ఉనికి కలిగి ఉండాలి, అంటే ప్రాణంతో ఉండాలి. అప్పుడే ఏదైనా చేయగలం. కానీ మనకు అసాధ్యమైంది దేవునికి సాధ్యము. అంటే మనిషి ప్రాణం పోయినా సరే, మనిషి ఊపిరితో లేకపోయినా సరే, ఉనికిలో లేకపోయినా సరే, శవమైనా సరే, ప్రాణం పోయిన తర్వాత కూడా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. చచ్చిపోయిన తర్వాత ఎవరన్నా వాడబడతారా? చచ్చిపోయిన తర్వాత ఎవరన్నా పరిచయం చేస్తారా? అది అసాధ్యం. మరి ఎవరికి సాధ్యం అంటే జీవం కలిగిన దేవునికి సాధ్యం. అంటే అలాంటి దేవుణ్ణి నమ్ముతున్నాం, అలాంటి జీవం కలిగిన వాక్కును మనం వింటా ఉన్నాం. మన దేవుని శక్తి మనకే తెలియకపోతే అట్లా. చిన్నపిల్లలను అడగండి, మీ నాన్న ఎలాంటోడు అంటే, అబ్బో మా నాన్న కండల వీరుడు, మంచి జ్ఞానవంతుడు, మంచి సంపాదన పరుడు. తల్లిదండ్రుల గొప్పతనాల గురించి పిల్లలు చెప్తారు. మేమేందంటే వంట చెయ్యి తిరిగిద్ది అంటది మా అమ్మ. మరి దేవుడి గొప్పతనం గురించి చెప్పండి అంటే ఈ కాలంలో ఉన్న పిల్లలకి, యవనస్తులకి లోకపరమైన విషయాలంటే టక 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 చెబుతాం, కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి అంత బుర్రకెక్కో వినం. కానీ లేఖనం అంటా ఉన్నదే, మనుషులకు అసాధ్యములైనవి నేను సాధ్యము చేసి చూపించా, నా వాక్యం చదువుకో, ఆ వాక్యం విను అంటున్నాడు దేవుడు. అందులో చనిపోయిన తర్వాత కూడా పరిచయం చేసిన వ్యక్తులు ఎవరు, చనిపోయిన తర్వాత కూడా దేవుడు వాడుకున్న వ్యక్తులు ఎవరు అంటే ఉన్నారు. అందులో మొదటి వ్యక్తి గురించి చూడండి. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా, మరణకరమైన రోగము చేత పీడితుడై ఉన్నాడు లేఖనం అంటా ఉన్నది. అమ్మా, ఆ మరణకరమైన రోగము చేతనే అతను చనిపోయినాడు బైబిల్ గ్రంథంలో. ఆ మరణకరమైన రోగము చేతనే చనిపోయి సమాధిలో పెట్టబడ్డాడు. ఆ మరణకరమైన రోగము చేతనే అతను ఊపిరి పోయేటట్లయింది. మన దృష్టిలో, మన మానవుని పద్ధతుల్లో ఒక వ్యక్తి చచ్చిపోయాడు అంటే ఇక ఆ వ్యక్తి ఇక లేడు, ఆ వ్యక్తి కనపడడు, ఆ వ్యక్తికి అంతే, తెలియని వాళ్ళేమో దెయ్యం అంటారు. కానీ ఉనికిలో లేని వ్యక్తి, సమాధిలో పెట్టబడిన వ్యక్తి పరిచయం చేసిండో, బతికున్న మనమా? దేవుడి శక్తి తలుసుకుంటే చచ్చిపోయినోడు కూడా ఆడుకుంటాడు ఇక అంతే. హల్లెలూయా. మరి ఏమనుకుంటాం ఆయన అంటే? చనిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు. ఒకసారి యుద్ధం జరుగుతుంటే యుద్ధ భయము చేత ఒక వ్యక్తి చచ్చిపోతే ఆ శవాన్ని ఎలీషా సమాధిలో పెడతారు. అట్లా ఏం జరిగింది అక్కడ? 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. తరువాత
ఎలీషా మృతి పొందగా అతన్ని ఉంచారు, సమాధిలో ఉంచారు. 1 సంవత్సరం గడిచిన తర్వాత మోయాబీల సైన్యం దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో, ఎప్పుడైనా ఒక సమాధిలో ఇంకొక శవాన్ని పెడితే ఏం జరుగుద్ది? ఇద్దరు కుళ్ళాసనే వస్తారు, అంతేగా. మరి మన భాషలో చెప్పాలంటే ఎలీషా సమాధిలో ఒక శవాన్ని పెట్టారు, ఒక సమాధినే పెడతారు, ఒక వ్యక్తినే పెడతారు, పాతి పెడతారు. పరిస్థితి బాగల. ఆ సైన్యానికి భయపడి ఈ బరియల కార్యక్రమం సరిగ్గా జరగట్లా. అందుకనే గత్యత్రం లేక దైవజనుడి సమాధిని అట్లా పెట్టారంట. పెట్టగానే దింపిన ఆ శవము ఎలీషా శల్యములు అంటే ఎముకలకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిల్చెను. హల్లెలూయా. ఎవరైనా ఇదంతా, ఎవరు చూడాలి ఇదంతా? ఏంది విచిత్రం? చచ్చిపోయినోడు ఆయనే చచ్చిపోయిండు, ఆయనకే గత్యత్రం లేదు, ఆయనే బతకలేదు, ఆయనకే రోగం ఉందే, చచ్చిపోయిండే, మరి ఈయన బతికించటం ఏందండి విచిత్రం? చచ్చిపోయిన శవము ప్రభు పరిచర్య చేసింది. మరి బతుకున్న మన సంగతి చెప్పరేంది? చచ్చిపోయిన శవము రోగముతో ఉన్నది. నువ్వు రోగముతో ఉన్నావా, అప్పులతో ఉన్నావా, అనారోగ్యముతో ఉన్నావా, పరిస్థితులు బాగా లేదా, ఇదే ఎప్పుడు మన జీవితం. కానీ అతడు రోగముతో ఉన్న చచ్చిపోయిన దైవ శక్తి మాత్రం తగ్గల, దేవుని అభిషేకం మాత్రం అలాగనే ఉండిపోయింది. కాస్తంత రోగం వస్తే, కాస్తంత సమస్య వస్తే ప్రార్థన లేదు, అభిషేకానికి దూరంగా, దేవుని శక్తికి దూరంగా, దేవుని ప్రభావానికి దూరంగా, అవసరమైతే ఆయన వదిలిపెట్టడానికైనా మనం ఇష్టపడతామే. కానీ మరణకరమైన రోగం వెంటాడినా కానీ ఆ శక్తి అలాగనే ఉండిపోయిందంట ఆయనలో. ఒక శవము ఇంకొక శవాన్ని బతికించటం ఏంటి? సైన్స్ దేశపు అడిగితే ఆధారం లేదు, ఇదంతా ట్రాష్ అంటాడు, ఖచ్చితంగా అంటాడు. ఆధారం లేదంటాడు. మనుషులకి అసాధ్యములైనవే దేవుని యందు నువ్వు నమ్మకంగా ఉండు. నీ పరిస్థితి బాగోపోయినా భక్తిలో సన్నగిల్లొద్దు, అభిషేకంలో సన్నగిల్లొద్దు, దైవశక్తికి దూరం కావద్దు. దినదినము రగులుతూ మండుతూ ఉండాలా. అనేకులలో ఉన్న ఆ బలహీనత అనేది మనల్ని తాకగానే మన దగ్గర నుంచి వచ్చే ప్రభావము పోయేటటువంటి శక్తి మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. అంతేనా? మరణకరమైన రోగం వచ్చిన వ్యక్తి చచ్చిపోయి ఇంకొక వ్యక్తిని బతికిచ్చాడు అంటే ప్రభు పరిచర్య అక్కడ కూడా శవం చేసింది. ప్రభు పరిచర్య అక్కడ కూడా జరిగింది. 24 గంటల టైం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, తింటున్నాం, పుష్టి కలిగి ఉన్నాం, మాట్లాడుతున్నాం, కంటి చూపు బాగానే ఉంది. ఏం చేయగలుగుతున్నాము? ఎవరిని బ్రతికించగలుగుతున్నామో? అసలు దైవ శక్తి మనలో ఉందా? దేవుని ప్రభావం మనలో ఉందా? కొంతమందికి ఊరక ఉంటారు కానీ దేవుని శక్తి మాత్రం ఉండదు. ఎందుకు ఈ భక్తి? ఎందుకు? అంత్యదినాల్లో ఎలా ఉంటారంట ప్రజలు చూడండి. పేరుకి పైనే ఉంటారు కానీ శక్తి లేని వారిగా ఉంటారంట. శక్తి లేని వారిగా. అమ్మా, లేఖనం ఏమంటా ఉన్నది? అంత్యదినములలో పైకి భక్తి పరుల్లాగా కనిపించి పైకి లోపల దాని శక్తిని ఎరగని వారు ఉంటారు. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఎలా ఉంటారు? పైకి. ఇప్పుడు మనందరం భక్తి పరులమే కాదా? భక్తులే. దాని శక్తి దగ్గరికి రాని వాళ్ళు, దాని శక్తి కలిగి ఉండని వాళ్ళు, దాని శక్తి లేని వాళ్ళ ఉంటారంట అంతే దినాల్లో.
దేవుని సన్నిధిలో ఉండి దేవుని శక్తి లేని వారిగా ఉంటే ఎంత అవమానమో, ఎంత తప్పు, ఎంత బలహీనలో మనం. పెయింట్ పని చేసేవాడి దగ్గర ఏం కనపడుతుంది? పెయింట్ కనపడుతుందిగా? కనపడదా? సున్నం పని చేసే వాళ్ళ దగ్గర సున్నం ఉంటుందా? వేలదారి పని చేసే వాళ్ళ దగ్గర ఉంటుందా? మరి దైవశక్తి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడి శక్తి ఏది? దేవుని ప్రభావం ఏది మనలో? దేవుని బిడ్డ అంటానికి గుర్తు ఏంటో తెలుసా? దేవుని శక్తి చేత నింపబడటం. భక్తిలో శక్తి, భక్తిలో ధైర్యం, భక్తిలో అభిషేకం ఉంటుంది. మరి లేదు అంటే మన వల్ల మనకే ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేదు. కానీ ఎలీషా ఎలాంటోడో తెలుసా? రోగమైనా సరే నేను సహిస్తా, నేను భరిస్తా, కానీ నాలో ఉన్న దేవుని అభిషేకం మాత్రం సన్నగిల్లకూడదని భరించాడు. అంతే, చచ్చిపోయాడు. ఆ వ్యక్తిని ఆడుకున్నాడు దేవుడు. ఈ కాలంలో యవనస్తులు దేవుని పరిచర్యకి రావాల్సింది పోయి, దేవుని పని చేయాల్సింది పోయి, ఎప్పుడు లేచిన కాంచి వాళ్ళ సొంత కార్యాలే. బలం ఉంటేనేమో సొంత కార్యాలు, బలహీనంగా ఉంటే స్వస్థపరుచంటాలు. ఇంకెప్పుడు మనం అభిషేకం శక్తి చేత నింపబడతాం చెప్పు? ఆయన మార్గాన వెళుతూ ఉంటే ఒక స్త్రీ వచ్చి ముట్టిందంట. అప్పుడు దేవుడు చెబుతా ఉన్నాడు అక్కడ, లూకాసు వార్త 8:45 చూడు. లూకాసు వార్త 8:44 చదువు. యేసు, ఎవడో నన్ను ముట్టెనో, ఆయనలో ఏముంది? నన్ను ముడితే నాలోంచి ఏం పోతుంది? చూసావా? ప్రార్థన పరుడు, భక్తి పరుడు దగ్గర ప్రభావం ఉంటుంది. అంటే దైవిక శక్తి ఉంటుంది, అభిషేకం ఉంటుంది. మనల్ని ముడితే సన్యాసి రాసుకుంటే మసిరాళ్ళట్టే ఉంటుంది. మన దగ్గరికి వస్తే, మన ఇంట్లోకి వస్తే, మనతో పరిచయం ఉంటే, మనతో సహవాసం ఉంటే, ప్రభావం మనలోంచి బయలుదేరి వాళ్ళు బాగుపడాల. ప్రభావం బయలుదేరాలి మనలోంచి. ఏ ప్రభావం? సినిమాల ప్రభావం కాదు. అరే, మన దగ్గరికి ఎవరు వచ్చినా ఈ లోక ప్రభావం బయలుదేరుతుండే మనలో నుండి. ఇక ఎవరు బ్రతుకుతారు మన వల్ల? ఎవరు జీవం కలిగి ఉంటారు మన వల్ల? మన భక్తి, మన శక్తి లేకపోతే ఎట్లా చెప్పు? మరి ఎవరో నన్ను ముట్టారు, ప్రభావం పోయింది నాలో నుంచి అంటుండు. ఎలీషాలో కూడా అదే ఉంది. తగలగానే ప్రాణం వచ్చిందంట, నిలబడదంట. మనందరం అయితే ఇంకా ఆ దరిదాపులో కనపడం. మరి శవం లేచింది అక్కడ. పొలాల్లో పడి ఉరికేవాళ్ళు పొలాల్లో, వాగుల్లో పడి ఉరికేవాళ్ళు వాగుల్లో, దారిలో పడి ఉరికేవాళ్ళు దారిలో. ప్రాణం మాత్రం దక్కితే బాగుండు. అరే నేను బతికారా అన్నా కానీ నమ్మం. ఎందుకంటే దెయ్యమైన అంట. వెనకట కంట దింపుడు కళ్ళం దగ్గర ఒక ఆయన దించి చెవిలో 3 సార్లు మాట్లాడారు. బతుకుతారేమన్నా ఆచారం. నిజంగా లేచాడంట. లేచి నువ్వేమన్నావు లేకమన్నావు. ఆడేం చేశాడు? లేచాడు. లేచినప్పుడు సంతోషం చూద్దా కేక పెట్టి ఉరుకుతున్నారంట. ఇదేంది అంటే మనిషి ఎలాంటి వాడో అక్కడ ఆ భయం రాలా. ఆ భయం వచ్చినట్టు లేఖనంలో లేదు. ఎందుకో తెలుసా? జీవం కలిగిన దేవుని శక్తి ఒక వ్యక్తిని బ్రతికిస్తే మనుషుల్లో దెయ్యమన్న భయం ఉండదు. అది దేవుడి అద్భుతానికి దుష్టుడి అద్భుతానికి తేడా. హల్లెలూయా. అర్థమైందా? అందుకనే దేవుడు అంటా ఉన్నాడో, చనిపోయిన ఎలీషాని నేను వాడుకున్నా, నేను పరిచర్య చేయించా, అతనిలో శక్తి ఉంది. ఆ రేంజ్లో భక్తి చేశాడు, ఆ రేంజ్లో అతను వాడబడ్డాడు, ఆ రేంజ్లో అతను ఉన్నాడు. మరి మీ రేంజ్ ఎలా ఉంది? మన రేంజ్ ఎలా ఉంది? అయిపోయిన రేంజ్లో ఉంది. మనకి మన రేంజ్ ఎలా ఉంది? అయిపోయిన రేంజ్లో ఉంది. మన రేంజ్ ఎలా ఉంది? ఐమాక్స్ రేంజ్లో ఉంది. మన రేంజ్ ఎలా ఉంది? 7 స్టార్ రేంజ్లో ఉంది. కాస్తంత అభిషేకం కావాలయ్యా, శక్తి కావాలయ్యా అని వాళ్ళు రాత్రి ప్రార్థన చేస్తా ఉన్నారంట. అమ్మా,
బైబిల్ గ్రంథంలో పైనుంచి పంపబోయే పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయమంటే మేడ గది మీద ఎడ తెరిపి లేకుండా చేశారంట వాళ్ళు ప్రార్థన. శక్తి కావాలి, శక్తి కావాలి, శక్తి కావాలని ఉపవాస కూటం పెట్టాడు. అడగరాదు, ఉపవాస కూటం పెట్టి రారాదు. అయ్యా శక్తి లేకపోతే నేను ఎందుకయ్యా, బలం లేకపోతే నేను ఎందుకయ్యా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనలో వెదజల్లాల్సింది, మనలో బయటికి పోవాల్సింది ప్రభావము, ఒట్టి మాటలు కాదో, పెట్టకథలు కాదు. ఎందుకు ఇవన్నీ? శక్తి లేని భక్తి ఎందుకు? ఒక మండుతున్న వ్యక్తి దగ్గర ఒక పచ్చి కట్టేస్తే, అంటే నీతో మాట్లాడుతున్నారు, నీతో సహవాసం చేస్తున్న వాళ్ళు ఏసునామములో లేచి నడవాల మందిరానికి. అదే ప్రభావం అంటే. హల్లెలూయా. ఎంతకాలం వాళ్ళు మనతో మాట్లాడుతున్న ప్రభావం ఏం పోతుందంటే, ఏం పోతుంది ఆయనలో? మనల్ని చూసి అరే వాడితో ఇంతకాలం సహవాసం చేస్తున్నా, వాళ్ళు నాకేం మంచి కనపడలా, వాడు మారినట్టు ఆ లక్షణాలు నాకు లేవు, ఇంకెందుకు రా మందిరానికి అని పక్కనోడు సాక్ష్యం చెబుతుంటే మనం భక్తులు చెప్పు. నీ ద్వారా చనిపోయిన వ్యక్తి కన్నా ఎక్కువ ప్రభు పరిచర్య జరగాలి. అందుకు పిలుచుకున్నాడు దేవుడు. అట్టి కృప దేవుడు ఇచ్చునుగాక. మొదట ఎలీషా చనిపోయిన తర్వాత కూడా ప్రభు పరిచర్య శక్తి ద్వారా చేసి ఒక వ్యక్తిని బ్రతికిచ్చాడు ప్రభావం ద్వారా. రెండో వ్యక్తి ఎవరో చూద్దాం, చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము మొదటి వచనం. సమూయేలు మృతి నొందగా, సమూయేలు మృతి నొందాడా? చచ్చిపోయాడా? ఉనికి కలిగి లేడు కదా, మాటలు లేవు కదా. ఓకేనా? ఓకేనా? ఒకసారి సౌలుకి దేవుడు ఎంత ప్రార్థన చేసినా మాట్లాడట్లా. అందుకనే అరే ఇదివరకు నేను ఎల్లగొట్టిన మంత్రగతి ఎక్కడుందిరా అని అడిగిండు. మనం కనుక అంతరాలం ఏడుంది, మంత్రాలు ఏడుంది, సోద ఏముందని ఎతికి మరీ పోయి ఇప్పుడు 4 సరుపులు జరిపించుకొని అంతరం వేసుకొని వస్తామే, అట్ట అడిగిండు. అడిగితే ఇలాంటి సమాచారాలు అయితే ఎక్కడున్నాయో బాగా తెలుస్తాయి. కానీ మంచి మందిరాలు ఏడున్నాయి, వాక్యం ఎక్కడ చెబుతురు, అభిషేకం ఎక్కడుంది అని మాత్రం కనుక్కోం. ఒరిజినల్ బీపీటీ ఎక్కడ మూత్రం ఇచ్చే పసిగడతాం, ఒరిజినల్ టిఫిన్ ఎక్కడుంది, ఒరిజినల్ 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 అంటాం. మరి ఒరిజినల్ ఏడుందాయా అంటే ఏడైనా మందిరమే, ఏడైనా భక్తి, ఏడైనా వాక్యమే. మంత్రగత్తి ఎక్కడుందిరా అనగా వాడు ఇట్టే పసి కట్టేసి కనుక్కున్నా. ఎక్కడ? ఎందోరులో ఉంది, ఎందోరులో మంత్రగత్తి ఉందే. అచ్చం మంచి చెప్పినట్టు చెబుతుడు వాడు, చెడు వార్తలే. ఏందా రాజుగారు, మంత్రగత్తితో మనకెందుకు మందిరాలకు పోయేవాళ్ళం, ఈ బూడిద గుమ్మడికాయలతో మనకెందుకు, ఈ వాస్తులతో మనకెందుకు, ఈ ఆచారాలతో మనకెందుకు, ఏంది రాజుగారు ఇదంతే అనొద్దా? ఎందోరులో ఉండదు రాజుగారు అన్నాడంట. పాదంపా ముసుకేసుకొని వేషం వేసుకొని రాజు అనే గుర్తుపట్టకుండా పోయిండు ఆమె దగ్గరికి. ఎందుకు నీకు గుర్తు? రాజు సింహం అంటాడు, ముసుకెందుకు వేస్తాడు? సింహం ముసుకెందుకు వేస్తుంది? ముసుకేసుకుని పోయిండు. పోయే ఆమె దగ్గరకు పోయి రోకలు చేత్తో పట్టుకుని, ఈ రోకలు ఇస్తాలే కానీ నేను ఒక వ్యక్తిని చెబుతా, రప్పించు అంటాడు. చెప్పు నాయన ఎవరో? సమూయేలు రప్పించు. చచ్చిపోయాడని లేఖనంలో ఉందిగా, సమూయేలు రప్పించు. చూడండి అక్కడ ఏం జరిగింది. 28:18 28:11 చదువు. ఆ స్త్రీ నీతో మాట్లాడటకై నేను ఎవరిని రప్పింపవాలని అడుగగా సమూయేలు చచ్చిపోయినాను రావాలంట. ఇప్పుడు ఆ స్త్రీ వచ్చిండా బైకే? వచ్చిన ఆయన ఏం చెబుతుండో చూడండి ఇక్కడ. 18 వచ్చింది ఇప్పుడు. 28:18 యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీల విషయంలో ఆయన తీక్షణమైన కోపము నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈవేళ ఏ ప్రకారం యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అయ్యా. చచ్చిపోయిన వ్యక్తి వాక్యం చెబుతుండొచ్చి, మరి బతుకున్నా మనం? చచ్చిపోయిన వ్యక్తి ఏమామని వాక్యం చెబుతుండో తెలుసా?
తిరుగుబాటు చేసావు దేవుడి మీద, ఆయన ఆజ్ఞను మీరావు, ఆయన ఒకటి చేస్తే ఒకటి చేశావు, తిప్పలు తెచ్చి పెట్టుకున్నావు. ఇప్పుడు దేవుడు ఏం పలకమంటుండో తెలుసా, ఏం వాక్కు చెప్పమంటుండో తెలుసా, ఏం లేఖనం చెప్పమంటుండో తెలుసా. నువ్వు యుద్ధానికి వెళతావు కానీ తిరిగి రావు, నీకు ఓటమి ఎదురవుతుంది. ఇలా ఖండితముగా దేవుని వాక్కును మనం చెప్పేవారిగా ఉండాలి. ఈ తరంలో ఒక వ్యక్తి ఏమో ప్రభావం ద్వారా ఒక వ్యక్తిని బ్రతికిస్తే, ఇంకొక వ్యక్తి వాక్యం చెబుతున్నాడు, ఖండిస్తున్నాడు. ఎందుకు తిరుగుబాటు చేశావు, ఎందుకు దేవుడి మాట కాదన్నావు, దేవుని ఆజ్ఞ ఎందుకు మీరావు, నీ పిల్లలకు చెప్పు, నీ కుటుంబానికి చెప్పు. దేవుడు ఒకటి చేతి ఒకటి ఎందుకు చేస్తున్నావు, ఇలా చెబితే ఇలా వాళ్ళు మారతారు. వాళ్ళు తప్పుని ఖండిస్తే వాళ్ళు బాగుపడతారు. కానీ గారాబంతో మొహమాటంతో అలా మనం చేస్తే దేవుని కోపానికి గురవుతారు వాళ్ళు. చెబుతున్నావా నీ కుటుంబానికి ఈ వాక్యాన్ని, నీ పిల్లలకు చెబుతున్నావా, రోజు చదివిస్తున్నావా, ప్రార్థన అలవాటు చేసావా? ఇదన్నీ అలవాటు చేయకుండా ఇక మనం ఏం చేయగలుగుతాం? ఆజ్ఞ అతిక్రమం పాపమే. అమాలేకీయుడు ఇజ్రాయేలీల ప్రజలను కడుపు కోత ఊచ కోతకు వస్తే వాడి మీద ప్రతీకారం తీర్చు అని పంపిస్తే ఆయన పోయి వాళ్ళని దగ్గర పెట్టుకొని యుద్ధం పూర్తి చేశా అంటాడు, రాజీ పడ్డాడు. మన పరిస్థితి ఏంటి? చనిపోయిన వ్యక్తి వచ్చి వాక్యం చెబుతున్నాడో వాడుకుంటాడు ఆ వ్యక్తిని. భూమి మీద ఉన్నాం, మనకి కళ్ళు ఉన్నాయి, కాస్త కాస్త చదవచ్చు. అరే 4 వాక్యాలు దేవుడి గురించి చెప్పలేము. ఒక తప్పు చేస్తూ ఉంటుంటే దాన్ని ఖండించలేము, బుద్ధి చెప్పలేము. ఇంట్లో ఈరోజు విరోధమైన కార్యాలు జరుగుతున్నాయి, దేవునికి అవిధేయులుగా నడుస్తూ ఉన్నారు, ఈ యవనస్తులు ఉంటా ఉన్నారు. దీన్ని బట్టి ఈ వాక్యమును బ్రతుకున్న మనము వాళ్ళు భయపడేటట్లుగా చెప్పి మంచి దారికి తీసుకొని రామని కదా మనల్ని ఎన్నుకొని పిలుచుకున్నది. చూడు లేఖనం ఏమంటుంది అక్కడ, ఏమంటుంది? తిమోతి 2 తిమోతి 4:2 ఏం చేయాలి చెప్పు? 2 తిమోతి 4:2 వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము. 3 చెబుతున్నాడు ఆడ. పిల్లలు అస్తమాన సినిమాలకు అలవాటు పడ్డారు, సీరియల్కి అలవాటు పడ్డారు, సెల్లుకి అలవాటు పడ్డారు అనుకో, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు, సరిసన్న చెప్పు. సౌలు చేసింది, సమూయేలు చేసింది ఏంది అక్కడ? రాజుగారిలో ఏమన్నా అంటాడే అనుకున్నాడా? తిరుగుబాటు చేశావు. మంత్రగత్తె దగ్గర నీకేం పని? జీవం కలిగిన దేవుని నమ్మట్లేదా? మూఢనమ్మకాలతో ఏం పని? నెలపొడుపుతో ఏం పని? వాస్తులతో ఏం పని? ముహూర్తాలతో ఏం పని? వాళ్ళతో సహవాసం ఏం పని? ఇది ఖండించాల్సిన మనమే రాజీ పడుతుంటమే, బుద్ధి చెప్పాల్సిన మనమే బుద్ధి లేకుండా ఉంటుంటమే. ఏంటి అంటే వాక్యం ఏం చెబుతూ ఉంది, వాక్యం ఏం విన్నాం, ఏమి నేర్చుకున్నాం, ఎంతకాలం మందిరానికి వచ్చినా, ఎవరిని ఖండిస్తా ఉన్నా? తప్పు కుటుంబంలో కనపడితే దాన్ని ఖండిస్తున్నావా? ఏనాడైనా నీ కుటుంబంలో దేవుని స్తుతి పాటలు వినపడుతున్నాయా, లోకం మాటలు వినపడుతున్నాయా? ఆలోచన ఉండొద్దా చెప్పు? చనిపోయిన వ్యక్తిని లేపి ఆయన ఆత్మని మాట్లాడిస్తున్నాడు దేవుడు, వాడుకుంటున్నాడు దేవుడు. చెప్పో బుద్ధి చెప్పు అంటా ఉన్నాడు. మరి బ్రతికున్న మనము రోజు చెప్పాలి, రోజు మాట్లాడాలి, తప్పును ఖండించాలి, వెనకేసుకొని రాకూడదు, రాజీ పడకూడదు, దాంతో కలవకూడదు. దేవుడు మనకు నేర్పింది. నీతికి దుర్నీతితో ఏం సంబంధం, వెలుగుకి చీకటితో ఏం సంబంధం? ఆయన వెలుగు అయినాడు, చీకటి ఆయనలో లేదు అంటుంది. దేవుడు చీకటిలో లేదు, ఆయనలో. మన ఇంట్లో చీకటి ఏంటి మరి? మన ఇంట్లో వ్యర్థమైన ఏంటి మరి? లేఖనం ఏమైంది, ఖడ్గం ఏమైంది, కత్తి ఏమైంది, సుత్తి ఏమైంది? ఇవన్నీ వాక్యము ద్వారా ఖండించాల్సిన మనమే రాజీ పడిపోయినట్లుగా జీవిస్తే సౌలులాగా దేవుడు అక్కడ చెబుతా ఉన్నాడు, నీకు శిక్ష రాబోతుంది నాయన. వాక్యం చెబుతున్నాడు అక్కడ. ఇలా వాడుకున్నాడు దేవుడు. వాళ్ళు చనిపోయి కూడా దేవుడి చేతిలో బలంగా వాడబడ్డారు, అనేకులకు బుద్ధి చెప్పారు, చచ్చిపోయిన వాళ్ళని ప్రభావం చేత లేపారు. ఈ టైపులో ఆ రోజు భక్తులు ఉంటే ఈ రోజుల్లో ఉన్న భక్తులు
నాకు ఇల్లో, నాకు వాకిలో, నాకు పెళ్ళో, నాకు ఉద్యోగమో, నాకు రోగమో, నాకు అప్పులో, మా పిల్లగాడికి సీటో. అమెరికా పోవటానికంట ఒక కొడుకు అమెరికా పోవటానికి 1 నెల రోజులు ఏడిచిందంట వాళ్ళమ్మ. మా అబ్బాయికి అమెరికా, మా అబ్బాయికి అమెరికా, మా అబ్బాయికి అమెరికా అని ఏడిస్తే అమెరికాకి వెళ్ళిపోయాడంట. నేనన్న అబ్బాయికి రక్షణ ఉందా అని అడిగా. రక్షణ లేదా. ఇంకా అమెరికా పోతే ఏమి, ఆస్ట్రేలియా పోతేనేమి, ఆకాశానికి పోతేనేమి? జనం దేని గురించి చేస్తున్నారో తెలుసా? నా కుటుంబాన్ని రక్షించయ్యా, ఈ లోకంలో ఎలా బ్రతకాలో అయ్యా, వాక్య జ్ఞానం నేర్పయ్యా అనాల్సింది పోయి లోకాన్ని చూసి కాఫీ కొట్టి దాని ప్రకారం మా పిల్లలు ఉంటే బాగుంటుంది. ఏం ఉపయోగం ఇలా? దావీదుని అభిషేకించాడు, మొదటి స్టెప్ అని చెప్పా రాత్రి. రెండో స్టెప్పులో ఏ అనుభవాలు నేర్పిండు ఆయన? అనుభవాలు నేర్పుతుడు దేవుడు, బోధిస్తుడు. కుమారుడా, స్నేహితుల దగ్గర ఎలా ఉండాలి, పరిచయమైన వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి, రక్త సంబంధికుల దగ్గర ఎలా ఉండాలి, పరిచయం లేని వాళ్ళు చూసి జాగ్రత్త పడాలి. ఎన్నో నేర్చుకోవాలి మనం. సమూయేలు అన్నీ నేర్చుకున్నాడు. సమూయేలుకు వాక్యం తెలుసు. కుమారుడా నువ్వు రా, బయటికి వచ్చి పైకి వచ్చి చెప్పు, బుద్ధి చెప్పు అంటాడు. అలా మనం ఉంటే ఎక్కడికైనా దేశపై వాడుకుంటాడు, ఎవరితోనైనా మాట్లాడిస్తాడు, ఎవరికైనా బుద్ధి చెప్పేస్తాడో. నీకు ఆశ లేదా ఆయన చేతిలో వాడబడాలని? నీకు ఆశ లేదా అయ్యా నన్ను వాడుకో అని? అయ్యా నీ చేతిలో నేను వాడబడాలయ్యా, నాకు నేర్పయ్యా, నన్ను వాడుకోయా, నా నోరు వాడిగలిగిన ఖడ్గంలాగా చేయ్యా అనే ఆశ ఉంటే, తప్పు మనకి గనక కనపడితే, అవిధేయత కనపడితే దేవుడు ప్రేరేపించి మాట్లాడో అంటాడు. ఖండించాల్సిన దగ్గర, బుద్ధి చెప్పాల్సిన దగ్గర మౌనంగా ఉన్నామనుకో, శిక్షకి అర్హులయ్యేది, గురి అయ్యేది కుటుంబీకులే. తమ కుమారులు తమను శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారని ఏలీకి తెలిసి కూడా వాళ్ళని అడ్డగించలేదు. దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు చేసిన తప్పుకి వృద్ధుడు లేడు నీ ఇంట్లో, అంతటితోనే అయిపోతుంది. ఏలీ తర్వాత ఇంకా పరిచర్య కొనసాగించాలి వాళ్ళు, కానీ అంతటితోనే అయిపోతాం. నేను అదే అడుగుతున్నా. బెత్తం ఎక్కడుంటుందో, గద్దింపు ఎక్కడుంటుందో, బుద్ధి చెప్పటం ఎక్కడుంటుందో, ఆ పిల్లలు తల్లిదండ్రులు గనపరుస్తారు. దేవుడి చేతిలో ఇదిగో బలంగా వాడబడతారు. హల్లెలూయా. చచ్చిపోయిన తర్వాత కూడా వాడబడ్డాడంటే ఆ తల్లి అట్ట పెంచింది, ఆయన పెంపకం అలా, ఆయన పెరుగుదల అలా ఉంది. అందుకే దేవుడు వాడుకున్నాడు. ఇది అందుకే వాక్యాన్ని నిర్లక్ష్యం. ఆ వాక్య జ్ఞానం నీకుంటే ఎక్కడికి పోయినా దేవుడు నిన్ను ప్రేరేపించి మాట్లాడు, బుద్ధి చెప్పు అంటాడు. ఆ వ్యక్తి అజ్ఞానంగా నడుస్తున్న బుద్ధి చెప్పు అంటాడు. మనకే తెలియకపోతే ఇద్దరం కలిసిపోవాలి పాపానికి. ఇది రెండవది. మూడో వ్యక్తి ఎవరో? ద్వితీయోపదేశకాండం 34:5. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున అయిపోయిందా? లూకాసు వార్త 9వ అధ్యాయం 29-31. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనవై దగదగ మెరిచెను. 31. వారు సరే 29 మొత్తం చదువు చివర. మారెను, మరియు ఇద్దరు పురుషులు. ఎవరు వాళ్ళు? వారు మోషే. ఉన్నారా వాళ్ళు? అప్పుడు భూమి మీద ఉన్నారా? ఏందండి విచిత్రం? ఏంది భూమి మీద లేని వాళ్ళు ఆడుకుంటాండి ఏంది దేవుడు? నాకు అర్థం కాల. భూమి మీద లేని వాళ్ళు వాడుకుంటుండేది. ఎక్కడి నుంచి ఎటు వచ్చారు? వాళ్ళిద్దరు పైకి పోయారా? మరి ఎట్లొచ్చారు? మహిమతో కనపడి దేని గురించి మాట్లాడుతున్నారు? వారు అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి, యెరూషలేములో యేసుక్రీస్తు వారు పడే శ్రమల గురించి, ఆయన మరణం గురించి ఏంది, ఎట్లా ఏంది అని మాట్లాడుతున్నారంట.
నిర్గమం అంటే మరణం. యెరూషలేములో ఏమేం నెరవేర్చాలి, ఏమేం జరగాలి, ఎట్లా అనే దాని గురించి మాట్లాడుతున్నారంట వాళ్ళు. ఆ శ్రమలో ఏమేం చేయాలి, ఆ శ్రమలో ఎలా ఉండాలి మాట్లాడుతున్నారంట వాళ్ళు. ఎవరి ఇల్లు భూమి మీద ఉన్న వాళ్ళు కాదు. ఎప్పుడున్న వాళ్ళు ఏలియా ఏవో మొదటి రాజుల గ్రంథంలో ఉండే, మోషే ద్వితీయోపదేశ కాండం దాకా ఉండే. క్రొత్త నిబంధనకి అక్కడికి ఎంతకాలం బా వేల సంవత్సరాలైనా తిరిగి దేవుడు మరలా ఇలాగ పని నిమిత్తం భూమి మీద కట్ట పంపించిందంట వాళ్ళని. హల్లెలూయా. ఏం వాడుతున్నాడండి దేవుడు? గాడిదకు వాకిచ్చిండు. జీవం కలిగిన దేవుని శక్తి మనకు ముందు తెలియాలి. జీవం కలిగిన దేవుడి యొక్క ప్రభావం మనకు తెలియాలి. అందుకే ఆయన గొప్పతనాన్ని మనం చెప్పగలం. వాళ్ళు ఏడింతల అగ్ని వాళ్ళ కళ్ళ ముందున్నా చంపిన ఆయనే బతికిన ఆయనే అన్నట్టు వాళ్ళకి దేవుడి గురించి బాగా తెలుసు కాబట్టి దేనికైనా సిద్ధపడరు వాళ్ళు. మనకు దేవుడి గురించి తెలియలేదనుకో, ఆ మంటల్లో మనం దూకం, వేరే వాళ్ళని వేస్తాం. ముందు నువ్వు దూకు, ఆ టెస్టింగ్లో నువ్వు కాలితేనేమో నేను దూకను, నువ్వు కాలకపోతే నీ అంతటా నీవు దేవుని ఎంత తెలుసుకున్నావు, ఎంత రుచి చూశావు, ఎంత విశ్వసించావు, ఆయన గొప్పతనం, ఆయన శక్తి, ఆయన ప్రభావం ఎంత అని ఎరిగి ఉండాలి మనం. ఎక్కడో వేల సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తులను క్రొత్త నిబంధనలో మరలా భూమి మీదకి పంపి మాట్లాడిస్తున్నాడు అంటది. నేను అడుగుతున్నా, ఈ 3-4 వీళ్ళే, ఈ 3-4 వీళ్ళని దేవుడు వాడుకుంటుండగా శ్రమలో ఏం చేయాలో మాట్లాడిస్తుండ కదా. మన తోటి సహోదరుడు, మన ఇరుగు పొరుగోళ్ళు కష్టాలలో, బాధలో, ఇబ్బందుల్లో, వేదనలో ఉన్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళతో ఏం మాట్లాడాలి? వాళ్ళని ధైర్యపరచాలి, వాళ్ళని ఓదార్చాలి, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళకి అండగా ఉండాలి. చేయాల్సింది మనం అది. అంతేగాని ఆ కుటుంబం చూడు ఎట్టుందో, ఈ కుటుంబం వాళ్ళు చూడు ఎట్టుందో నలుగురికి చెప్పి నవ్వులు పాలు చేయటం కాదు. ఆత్మ సంబంధమైన వ్యక్తి లక్షణం ఏంటి? శ్రమలో ఇలా తప్పించుకో, శ్రమలో ఇలా ఉండు. ఒకవేళ మరణమైనా సరే నమ్మకంగా ఉండో, కొరడా దెబ్బలైనా, వేదనలైనా, పస్తులైనా తట్టుకో, నిలబడో, సాక్షిగా ఉంటావు అని ధైర్యపరచాలి. కొంతమంది అయ్యా నాకు అన్ని శ్రమలేనయ్యా, నాకు భక్తి చేయబుద్ధి కావట్లేదన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని ధైర్యపరిచి ఓదార్చి, ఇదిగో యేసుక్రీస్తు వారు అన్ని శ్రమల్లో ప్రాణమైనా ఇచ్చిండు కానీ వెనుదిరిగాడా? భక్తులు చరిత్ర తీసి చెప్పు, వాళ్ళని మరలా త్రిప్పో, వాళ్ళని ధైర్యపరచో, నిలబెట్టు. ఆ భక్తులు భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తు వారితో శ్రమలో ఏం చేయాలో మాట్లాడుతూ ఉన్నారు, నెరవేర్చబోయే దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి మనం ఎంత మాట్లాడాలో తెలుసా? ఈ రోజుల్లో ఎంతోమంది శ్రమలు వేధిస్తూ ఉన్నాయి, కష్టాలు వేధిస్తూ ఉన్నాయి. ఏం చెప్పాలి? ఎంత ఓదార్చాలి? ఎంత ధైర్యపరచాలి? ఇదిగో నీవు ఈ స్థితిలో అలాగనే ఉండి 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 మలమల మాడినా ప్రభువును మాత్రం వదలొద్దు అని చెప్పాలి. ప్రభు సన్నిధి వదలొద్దు, ప్రార్థన వదలొద్దు అని చెప్పాలి. భక్తిలో అల్పవిశ్వాసిగా ఉండొద్దని చెప్పాలి, తట్టుకోమని చెప్పాలి. ఈ విధంగా చెప్పటానికి ఈ తరంలో దేవుడు మనల్ని ఎన్నుకొని రక్షించి పిలుచుకున్నాడు. మరి మన పరిస్థితి ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించి. ఎంతమందిని శ్రమలో ధైర్యపరిచి నిలబెట్టాము, ఎంతమంది తప్పిపోతుంటేనే లాక్కొచ్చాము. శోధన వచ్చిందని, కష్టాలు వచ్చిందని దేవుణ్ణి వదిలిపెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సరిగ్గా మాట్లాడి నిలబెట్టాలి. తప్పిపోయిన వ్యక్తిని లాక్క రావాలి. భక్తి అంటే ఇదేనా? అవసరాలు దేవుడు తీర్చేంత వరకేనా? మిగిలిన సమయంలో మనం ఉండొద్దా? యోబును చూసి నేర్చుకోవా? పౌలును చూసి నేర్చుకోవా? యేసును చూసి నేర్చుకోవా? చెప్పాలి మనం. ముందు మనకు అర్థం కావాలిగా. ముందు మనకు అర్థం కావాలా? అంటే ఈ జీవిత కాలంలో మనం నమ్మింది ఓని సుఖ సంతోషాల కోసమేనా?
మరణం వరకు నమ్మకంగా ఉంటామనే కదా మనం దిగింది, నమ్మింది. మనకన్నా ముందు ఆయనే కదా వెళ్ళింది, ప్రాణం ఇచ్చింది. ఇదే మన భక్తి అని గద్దించి ఆ వ్యక్తిని ఆదరించి ఆ వ్యక్తిని నిలబెట్టాలి. ఏ శ్రమైన బాధపడొద్దు, దేవుడు తోడుగా ఉంటాడని. వీళ్ళు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆ శ్రమించాడు, కష్టపడ్డాడు, ఆయన ప్రాణం పెట్టాడు. కానీ 3వ రోజు ఏ టైపులో లేచాడు? పునరుద్ధానుడుగా గొప్ప సాక్ష్యం వచ్చింది ఆయనకి. హల్లెలూయా. నువ్వు నేను ఒక ఆత్మని గనక అలా నిలబెడితే దేవుడు వాళ్ళని పట్టుకొని ఆదుకొని లేపినప్పుడు గొప్ప సాక్షులుగా ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళని తయారు చేయండి, అలాంటి వాళ్ళని పట్టుకోండి, అలాంటి వాళ్ళని నిలబడండి. ముందు మనం రంగంలో దిగి అన్ని దేనికైనా తెగించి ఇతరులను రక్షించాలి. మోషే ఏ టైపులో చేసిన పరిచర్య? మామూలు పరిచర్య కాదు అది. ఏలియా గజ 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 వణికిపోయారు ఆయన. ఇలాంటి వ్యక్తులుగా ఉండాలి మనం. చనిపోయిన వ్యక్తులే వచ్చి, అదిగో భూమి మీద లేని వ్యక్తులే వచ్చి యేసుక్రీస్తు వారి శ్రమల్లో ఎలా ఉండాలో మాట్లాడుతుంటే, మనమా ఇదిగో ఈ శ్రమ వచ్చిందా ఇలా తప్పించుకోవాలి, ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా జాగ్రత్తగా ఉండాలి, ఇలా పరిశుద్ధతను కాపాడుకోవాలని ఎంతమందికి చెప్పాము. ఆ శ్రమలో మనకు అనుభవం ఉంటే ఆ శ్రమలో ఎలా ఉండాలో మనం చెప్పగలుగుతాం. మనకు అనుభవం లేకపోతే మనం ఏం చెప్పగలుగుతాం? చెప్పు. ఆదికాండం గురించి 4 క్వశ్చన్లు అడిగితే అమ్మా ఏం సమాధానం చెప్తాం? అబ్రహాం తండ్రి పేరు ఎవరో అంటే వాళ్ళ తండ్రి గురించి మనకెందుకంటే అట్లా. భక్తుల్ని కన్నావాళ్ళు వాళ్ళు. లేఖనం ఏమంటుందంటే పొల్లు తీయొద్దు అంటే అన్నీ ఇంపార్టెంట్. పొల్లు తీయవద్దు, పొల్లు కలపవద్దు అంటే అన్నీ ఇంపార్టెంటే. మరి ఒక్కడ కూడా పోకూడదు. అందుకే కిజులు ఎందుకు పెడుతుంది? మరి పొడుపు కథల కిజులు, మామూలు కిజులు ఎందుకు పెడుతుంది? పొల్లు బోనంతగా 66 గ్రంథాలు హృదయంలో ముద్రించబడాలి. అట్లా నిద్రపోయి వ్యక్తిని లేపిన టక్క 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 చెప్పాలి అట్లా. ఎందుకంటే కొంతకాలం అయిన తర్వాత ఈ బైబిల్ ఈ భూమి మీద ఉండవు. ఇంకప్పుడు ఎక్కడున్న వాక్యమే మనల్ని నడిపించేది, కాపాడేది. హల్లెలూయా. అందుకనే నీ భర్త శ్రమల్లో ఉన్నాడా, నీ పిల్లల శ్రమల్లో ఉన్నారా, ఆ కష్టాలు ఏం చేయాలి అర్థం కావటం లేదా, నువ్వు మాట్లాడాలి, నువ్వు వాక్యం చెప్పాలి. ఆ శ్రమలో నిలబడే శక్తి వాళ్ళు పొందుకునేటట్లుగా నువ్వు మాట్లాడాలి, ఓదార్చాలి, ధైర్యపరచాలి. ఆ భక్తిలో అలాగనే వాళ్ళని నిలబెట్టాలి. అందుకు దేవుడు పిలుచుకున్నాడు ఈ తరంలో. అంతేగాని మనం కూడా పోయి సందేహించకూడదు. అరే మేము యేసుక్రీస్తు వారిని చూసామని 10 మంది సాక్ష్యం ఇస్తూ ఉంటుంటే ఈ 12 ఆయన అంటాడు, 11 ఆయన అప్పటికేదో లేళ్ళే, ఆ 11 ఆయన అంటాడు నేను ఆయన్ని చూసి ఆయన దగ్గరకు పోయి ఆయన చేతిలో వేలు పెట్టాలి, ఆయన ప్రక్కటెముకను పట్టుకోవాలంటాడే. అప్పుడు నమ్ముతాడంట. ఏంది దీని అర్థం ఏంది? అది వరకు ఏం చెప్పిండు ఆయన? నేను లెగుస్తానని చెప్పిండుగా. మరి ఇప్పుడు ఏంది ఇంత సందేహం? వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు ఒక 10 మంది. పిల్లలకి ఏమి నేర్పాలా? ఎన్ని కష్టాలైనా ఇంత శోధనైనా తట్టుకొని నిలబడో, కానీ అవసరమైతే ప్రాణమే, కానీ భక్తిని మాత్రం వదలొద్దు అని చెప్పాలి. ఉప్పు పప్పు దగ్గర ఏమిచ్చిండు నాకు? ఏమిచ్చిండు ఆయన నాకు? వాళ్ళ చూడు కారు కొంటిని, వీళ్ళు చూడు ఇల్లు కడితిని, ఆ పిల్లలు చూడు ఉద్యోగం చేస్తుంటిని, నాకేం మిగిలింది? రొట్టె మొక్కేగా. రొట్టె మొక్క తిన్నా, ఎంగిలి రొట్టె మొక్కలు తిన్నా మరి లాజరేమనుకోవాలి? వాక్యం తెలియకపోతే తిప్పలయ్యే. మరి ఏ అద్దాల మేడలో ఉన్నాడో, ఏ బంగారం ధరించుకున్నాడో, పరదైసులు అంట అబ్రహాము రొమ్మున అనుకుని ఉన్నాడంట. హల్లెలూయా. శ్రమలో ఏం చేయాలి, ఎలా ఉండాలో మాట్లాడేటట్టుగా మనం ఉండాలి ఏళ్ళలాగా. మార్కు సువార్త 15వ అధ్యాయము 37వ వచనం. మార్కు సువార్త 15:37. అప్పుడు యేసు, మార్కు సువార్త 15:37, అంతటా యేసు గొప్ప కేక వేసి అయిపోయాడా? ప్రాణం పోయిందా? పోయింది. యేసు చనిపోయాడు, యేసు లేడిక.
అప్పటికి ఇంకా పునరుద్ధానం జరగలా. ఇక మాట లేదు, కదలిక లేదు, నడక లేదు, ఏమీ లేదు. తీసుకెళ్ళి సమాధులు పెట్టారు. మా తీసుకెళ్ళి సమాధిలో పెట్టారు. ఇంక అయిపోయింది, ఇంకేముంది, చచ్చిపోయింది యేసయ్య. మరి ఇప్పుడు పని చేస్తారంటవా, పరిచయం చేస్తారంటవా? ఇంకేం చేస్తాడు? అయిపోతే ఆయనే రక్షించుకోలేకపోతే 3 మేకులు బీక్కోలేనోడు అంటున్నారు మరి ఈ రోజుల్లో. చచ్చిపోయింది ఎందుకు? 1 పేతురు 3:20 చదవండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి హల్లెలూయా పాతాళానికి దిగి ఏం చేస్తున్నాడు? అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు. చనిపోయి నోవాహు కాలంలో అవిధేయులు అయ్యారు, అవిధేయుల దగ్గరికి దిగారు. నోవాహు ప్రకటిస్తుంటే నమ్మలా. ఆ బిడ్డలని రక్షించటానికే దేవుడు యొక్క ప్రణాళిక చూసావా? భూమి మీద వెళ్ళాము, చచ్చిపోయిందని పండగ చేసుకుంటుంటే పాతాళంలో ఉన్న వాళ్ళకు సువార్త ప్రకటిస్తుంటే పైకి తీసుకురావటానికి. ఈ లేఖనాలు కనపడవా? ఈ లేఖనాలు మనకు చదవలేదా? ఈ లేఖనాలు చెప్పలేమా? 3 దినాలు ఏం చేసిండో? పాతాళములో అవిధేయులైన వాళ్ళని సువార్త చెబుతుండు. మొత్తాన్ని అట్లా పట్టి తెచ్చిండు పునరుద్ధానుడిగా. హల్లెలూయా! ఎంత అద్భుతం అండి ఇది! ఎంత ఆశ్చర్యం! పాతాళం బంధించింది అవిధేయులను ఆ రోజుల్లో. మనకంటే సువార్త ఉంది, పరిశుద్ధాత్మ తోడుగా ఉన్నాడు. ఆ రోజుల్లో ఏమీ లేదు పాపం వాళ్ళకి. కానీ ఆ బిడ్డలను దేవుడు పోగొట్టుకుంటాడా? ఆ బిడ్డలను దేవుడు వదిలేస్తాడా? నా బిడ్డలు అని వాళ్ళ కోసం బతికున్న మన కోసం ప్రాణం ఇచ్చి వెల చెల్లించి వాళ్ళతో పాతాళంలో సువార్త. ఏందండి అద్భుతం! 3వ దినమున మొత్తాన్ని చరణ అట్లా బట్టి ఇక లేపి అట్లా తీసుకొని వస్తున్నప్పుడు అంట సమాధులు తెరవబడెను. చనిపోయిన అనేకులు అక్కడున్న వాళ్ళకి కనబడెను. ఆధారం కావాలి కదా. హల్లెలూయా! చెరను పట్టుకుని వెళ్ళిపోయింది ఆయన. అవిధేయుల దగ్గరికి ఆయన దిగాడు తగ్గించుకొని. మరి మనం దిగొద్దా అవిధేయుల దగ్గరికి? అంటే అవిధేయుడు అంటే చెప్పిన మాట ఉండవు. రక్షించబడిన ఆయన, సమయం అయిపోతుందయ్యా, బాప్తిజం తీసుకోయా, నీ దురలవాట్లు మానుకోయా, రేపు ఉంటామో ఉండమో తెలియదయ్యా, దేవుని వాక్యం వినాయా, అన్యాయ సొమ్ము వదిలిపెట్టాయా, వ్యర్థంగా తిరగొద్దయా, నీ సమయాన్ని పోనివద్దయా అని చెబుతుంటే వినరు కొంతమంది. మరి ఇప్పుడు మనం వాళ్ళని ఏం చేయాలి? వదులుకోవాలా? కాదనుకోవాలా? ఆయన తన్ను తాను తగ్గించుకొని దిగిండు వాళ్ళ దగ్గరికి. మనం కూడా దిగొద్దా? వాళ్ళు వినకపోయినా, ఇంట్లో వాళ్ళు ఎన్నిసార్లు వాక్యం చెబుతున్నా, ఎన్నిసార్లు రక్షణలోకి రా అన్న, మందిరానికి రా అన్న, చెయ్యకపోయినా, అవిధేయత చూపినా, మొండితనం చూపినా, ఎగతాళి చేసినా, ఏది చేసినా మనం తగ్గి వాళ్ళ కోసం సువార్త ప్రకటిస్తూనే ఉండాలి. ఆ అవిధేయను రక్షించుకోవటానికి ప్రయత్నం చేయాలి. నీ భర్త కావచ్చు, నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, ఎవరైనా సరే అవిధేయుల దగ్గరికి దిగాడు ఆయన. వాళ్ళు ఎంత మొండితనమైనా, ఎన్ని మాటలన్నా, ఎన్ని కొట్టినా, ఎన్ని హింసించినా, క్రొత్త నిబంధన ఒకటే చెబుతుంది, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఇక అవిధేయులను రక్షించడానికి మనం సిద్ధపడకపోతే, చనిపోయిన యేసుక్రీస్తు వారు అవిధేయుల దగ్గరికి పోయాడు. బతికున్న మనం ఇంటి దగ్గరకు మనం పోయి సువార్త చెప్పంటే ఆమెకి నాకు మాటలు ఐ కాంట్. ఆమె ఏం పిలవను, నన్ను ఆమె పిలవదు. మా పిల్లలు అడుగుబారు, ఆ పిల్లలు ఇటు. అంటే దీన్ని బట్టి నీ హృదయంలో, నీ మనసులో ఏముంది? కక్ష, పాత కక్ష, పాత మాటలు. మళ్ళీ ఇద్దరు మందిరానికి పోయి బల్లలో చేస్తున్నారా? అది తీసుకునేటప్పుడు ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకున్నాడా దేవుడు?
ఎవరినైనా క్షమించాలి అని ఉంటే అర్జెంటుగా క్షమించాలి మనస్ఫూర్తిగా. ఏదో పైపేగా క్షమించాలే అన్నాం అనుకో, ఇక్కడది మనం చూడకపోవచ్చు, ఆయన చూస్తాడు. సమాధానంగా ఉండో, అవిధేయులనైనా రక్షించడానికి ప్రయత్నం చేయి. వాళ్ళు తిరుగుబాటు చేయని, కొట్టని, దూషించని, అవమానపరచని, నువ్వు మాత్రం వాళ్ళ రక్షణ, వాళ్ళ క్షేమాన్నే కోరు. వాళ్ళ అవిధేయులయ్యా, తెలియదయ్యా, కనికరించయ్యా, కృప చూపయ్యా. అప్పుడు మన హృదయంలో వాళ్ళ మీద ఏమీ లేదు అని. వాళ్ళు మన గురించి చెడు చెబుతారు, వాళ్ళ గురించి హేళన చేస్తారు, మన గురించి సాటింపు ఏదైనా చేసుకొని. అవిధేయుడు అయినా మనం ఏం చేయాలంటే ఆ వ్యక్తి రక్షించబడాలనే కోరుకోవాలి, నోరును విప్పాలి, ప్రార్థన చేయాలి, ప్రకటించాలి. ఎంతమందితో సమాధానాలు లేవు. ఆ వ్యక్తి అంటే తెలీదు, లోకస్తుడు, లోకపరంగా ఉంటాడు, అవిధేయత చూపిస్తాడు, మొండితనం చూపిస్తాడు. మరి వాక్యం దేవుని సన్నిధికి వచ్చిన మనం విన్న మనమే ఆ వ్యక్తి క్షేమాన్ని చూడకపోతే, మనమే ఆ శత్రువుని ప్రేమించకపోతే వాళ్ళకి రక్షణ ఎక్కడ ఉంటుంది? అచ్చం దేశం వచ్చి రా అనగానే వచ్చినాం మనం ఏమన్నా? పాస్టర్ గారు మైకు పట్టుకొని అమ్మా 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 అని అరిసి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఒకవేళ రాలేదనుకో, ఒక్కటే సరుపు దేవుడు తెరిచినప్పుడు వచ్చి కూర్చున్నాం అంతే. దానికి ఎంత టైం పట్టింది? పట్టిన పట్టుడు వదిలినవా? నేను వదలలేను అన్న దాన్ని వదిలిచ్చల్లా తీసుకొచ్చాడు. మరి సేవకులు ఓపికతో పట్టినప్పుడు, దేవుడు దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నప్పుడు, అవిధేయులైనా రాండి అని ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు మనం ఎంతటోళ్ళం? ఈ రోజు నుంచి అయినా సమాధానం లేని వాళ్ళం పలకరించు, అది మంచి పద్ధతి కాదు. ఈ రోజైనా శత్రువుతో ఉండకూడదు. క్రైస్తవుడికి ప్రేమతత్వమే ఉండాలి. వాళ్ళు పలకనమ్మ, బాగున్నారా, తిన్నారా, ఏసే నమ్ముకోండి అమ్మ, వాళ్ళు మాకు చెప్పొద్దమ్మా అన్నారనుకో, అయినా సరే వాళ్ళని వినలేదులే, వాళ్ళు ఎన్నిసార్లు చెప్పిన వినరా అన్నాం అనుకో, ఏసై కన్నా మనకేమన్నా పోయిందా? దేవుడే ఆ వంతున అంత తగ్గించుకొని పోతే మనం ఏ పాటోడో 100 సార్లు ప్రకటించు, వినలేదనుకో ఇంకా ప్రకటించు. దేవుడు మనకు నేర్పింది అదే. ఏంటో తెలుసా? నిన్ను హింసిస్తున్నా ప్రార్థన చేయి, నీ మాట వినకపోయినా మరలా ప్రార్థన చేయి. ఏదో ఒక రోజు తిరుగుబాటు చేసే వాళ్ళని దేవుడు పట్టుకుంటాడు. హల్లెలూయా. ఆదికాండం 4:8. తొందరగా ఇంక అయిపోయింది, ఆమెను అంటమే లేటు. ఆదికాండం 4:8. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి చంపిండా? అయ్యా, అంత పని చేసిండ్రా అనవసరంగా. తమ్ముడిని చంపిండంట. తమ్ముడిని చంపేసినాడు. ఎక్కడా? ఆస్తు దగ్గర. మరి ఉన్నారు ఈ రోజుల్లో కూడా. అన్నను చంపిన తమ్ముడు, తమ్ముడు చంపిన అన్న. ఎందుకంటే గిట్టట్ల మా ఇద్దరికి. ఈ మధ్య అక్క జిల్లలు కూడా తయారయ్యారు, ఆడవాళ్ళు కూడా. ఆమెకు అంత ఇచ్చినావు, ఏమకి ఎంత ఇచ్చినావు, నాకేంది, ఏంది? ప్రేమలు లేవు. మరి డబ్బు ఇవాళ ఉంటుంది, రేపు పోద్ది. మాటలు మిగులుతాయి, కత్తిపోటు వంటి మాటలు మిగులుతాయి. మనిషిని బతికున్నంత కాలం వేదేస్తాయి. నీతిమంతుని చంపిండు అన్యాయంగా. చంపిన తర్వాత 5:24 4:10 ఆదికాండం 4:10. అప్పుడు ఆయన ఏమిటి? హల్లెలూయా. చచ్చిపోయిన తర్వాత ప్రార్థన కూటం పెట్టుకున్నాడు ఆయన. అర్థమైందా? నోటితో చేస్తున్న ప్రార్థన, బతికున్నప్పుడు చేస్తున్న ప్రార్థన, ఫ్యాన్ కింద కుండి చేస్తున్న ప్రార్థన, చచ్చిపోయిన తర్వాత రక్తం మొరపెడుతుందంట దేవుడికి. మనకి సజీవులుగా ఉన్నాం మనం, ప్రాణం ఉంది మనకి. మరి ఇంక మనం ఏ టైపులో ప్రార్థన చేయాలి? ఏ విధంగా మొరపెట్టాలి? ఏ విధంగా పశ్చాత్తపడాలి? ప్రార్థనలో ఏ విధంగా ధూపం అయి ఉండాలి?
ఈరోజు గట్టిగా మొరపెడితే 5 నిమిషాలు 10 నిమిషాల కన్నా ప్రార్థన నడిపింపు రావట్లా. ఎందుకో తెలుసా? శరీరం అలా అయిపోయింది. నీ తమ్ముని రక్తం మొరపెడుతుంది నాకు. నీతిమంతుడు రక్తం దేని గురించి మొరపెట్టుద్ది? నీతిమంతుడు దేని గురించి మొరపెడతాడో? ప్రతీకారం గురించా? నీతిమంతుడు ప్రతీకారం తీర్చు అంటాడా? అయ్యా అన్న చంపిండయ్యా, వాడు మూర్ఖుడాయా, అడిగి తెలియదయ్యా, కనికరించాయా, కృప చూపయ్యా. నీతిమంతుడు మనస్సు తాను నష్టపోతున్న ఎదుటి వ్యక్తి క్షేమాన్ని కోరతాడు. నీతిమంతుడి ప్రార్థన అదే. తాను మోసపోతున్నా, తాను దెబ్బలు తిన్నా, తన ప్రాణం పోతున్నా. ఎవరు చేశారు? స్టెఫెను. ప్రాణం పోతుంది, ప్రభువా వీరిని క్షమించు, ఈ శిక్ష వీళ్ళ మీద. చూసావా? కొంతమంది ప్రార్థన చేస్తారు, నన్ను కొట్టింది ప్రభువా, ఆమెకి యాక్సిడెంట్ ద్వారా చెప్పి, నన్ను తిట్టింది ప్రభువా, నోరు పడిపోవును గాక అంటే దీన్ని బట్టి ప్రతీకారం ప్రార్థన, శపించే ప్రార్థన, తగలాలనే ప్రార్థన, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తా అంటున్న దేవుడు. ఆయన సిలువ వేసి కొట్టి తీసుకుని వెళుతుంటే సిలువ మోపించుకుంటా, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదు, క్షమించమని. దేవుడు మనకు నేర్పింది అదే. దేవుడు మనకు నేర్పింది అదే. అయితే ఇక్కడ చెప్పబోయే లేఖనం ఏంటి? ఆయన లేడు, ఆయన ప్రాణం పోయింది, కానీ రక్తం మాత్రం మర అంటే ప్రార్థనకి ఎంత దగ్గరగా ఉన్నాడో, ప్రార్థనకి ఎంత అందుబాటులో ఉన్నాడో, ప్రార్థన చేయాలని ఎంత తపన కలిగి ఉన్నాడో. మనం ఎందుకు లేవట్ట? మనం ఎందుకు లేవట్ట? మనం ఎందుకు ఆ విధంగా ప్రేరేపించబడట్లేదు? ఉనికిలో లేని వ్యక్తి ఆ టైపులో ప్రార్థన చేస్తూ ఉంటుంటే, ఉనికిలో ఉన్న మనము, ఆహారం తింటున్న మనము, సమయం ఉన్న మనము, బలం ఉన్న మనము, పుష్టి ఉన్న మనము, ఆయన సన్నిధిలో అందరూ కలిసి 1 గంట ఈ పిడుగురాళ్ళ గురించి ప్రార్థన చేస్తే ఎట్టుండాలి? మోకాళ్ళ మీద ఉండి అందరూ ఉపవాసాలు ఉండి, అయ్యా నరహంతకులు ఉన్నారయ్యా, అవిధేయులు ఉన్నారా, దుర్మార్గులు దొంగలు ఉన్నారు, రక్షించయ్యా అని ప్రార్థన చేస్తే ఎట్లా ఉన్నారు? పట్టుకుంటాడు దేవుడు, పట్టుకుంటాడు దేవుడు. వాళ్ళు చచ్చిపోయిన సాక్షి ఉంది వాళ్ళకే, చచ్చిపోయిన పరిచర్య చేస్తున్నారు వాళ్ళు. ప్రార్థన పరిచర్య చేస్తుండే ఆయన. క్షమించు, శిక్ష మాపొద్దు ప్రభు. దేవుడు అంటాడు, బతికున్నావుగా నీ పరిస్థితిని, ఈ చచ్చిపోయి వీళ్ళందరూ ఉనికిలో లేకుండా చేశారు కదా పరిచర్య పని, బ్రతికున్న నువ్వు ఏం చేసావని మనల్ని అడిగితే మనం ఏం చెప్తాం? మన దగ్గర ఏముంది సమాధానం? సంవత్సరం రాకముందు పాడిన పాట అంతంలో కూడా అదే, సంవత్సరము ప్రారంభంలో చేసిన ప్రార్థన అంతంలో అదే. ఒకళ్ళకు యోగక్షేమాలు లేవు, పరిచర్య స్థితి పట్టించుకోము, రావటం పోవటం, పెడమకంగా ఉండటమే, ఒక మార్పు లేదు, ఒక మంచి క్రియలు లేవు, ఏమీ లేని భక్తి మనం చేస్తే మన వల్ల ఏమీ ఉపయోగం? వాళ్ళు దెబ్బలు తిని చచ్చిపోతేనే ఆ విధంగా క్షమాపణ అడుగుతూ ఉన్నారు, క్షమించు అని. ఇక బతికుంటే ఏ టైపులో చేసేవాడో, కోటం పెట్టుకునేవాడేమో. హల్లెలూయా. ప్రార్థన అంటే శరీరం ఎట్లున్నా తెలుసా? ఎప్పుడు అనాలి. ప్రార్థన అంటే ఎప్పుడు వెళదాం అనాలి. వ్యర్థమైన ముచ్చట్ల కంటే వద్దు అనాలి. ప్రార్థన కూటం అంటే ఆసక్తితో రావాలి. నీ కుటుంబంలో వాళ్ళు నరహత్యకు చుట్టుకునే వాళ్ళకే అంటే లేఖనం ప్రకారం సహోదరుని దేశించేవాడు మనం చేయాలి ప్రార్థన. మరి అయ్యా నరహత్య మోపొద్దయ్యా, తెలీదయ్యా, క్షమించయ్యా, కనికరించయ్యా, కృప చూపయ్యా, మనం ప్రార్థన చేయాలా. అజ్ఞానయ్యా, ముక్కోపయ్యా, క్షమించయ్యా.
ఆ ప్రార్థన తత్వం దేవుడు మనకు నేర్పుతుండు. హేబేలు చూడు ఏ టైపులో చేసిండో ప్రార్థన. చనిపోయిన తర్వాత రక్తం ప్రార్థన చేస్తుంది, విజ్ఞాపన చేస్తుంది, మొర పెడుతుంది. రక్తం మొర పెడుతుంటే నేను వింటున్నా అన్నాడు దేవుడు. మరి మనకు నోరు ఉంది, ఆ నోరులో ఎన్ని మాటలు దేవుడి ఉన్నాయి? 24 గంటల్లో ఈ నోరు దేవుడితో ఎన్ని గంటలు మాట్లాడుతుంది, ఎంత సమయం మాట్లాడుతుంది ఆలోచించు. ఎంత సమయం మాట్లాడుతుంది? అందుకనే మన భక్తి ఎలా ఉందో తెలుసా? చచ్చిపోయి వాళ్ళు ఆడబడ్డారు, బతికుండి మనం ఆడుకోవట్లా. దేవుడు మీ పిల్లల్ని ఆడుకోవట్లా, మనల్ని ఆడుకోవట్లా. ఒక పాటలో వాడుకోవట్లా, ఒక ప్రార్థనలో వాడుకోవట్లా, ఒక పరిచర్లో వాడుకోవట్లా, ఏట్లో వాడుకోవట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? మన దేవుడికి ఉపయోగకరంగా లేవు. వాడబడను అనేది అందుకేగా. ఈ తరములో దేవుడి కొరకు ఇదిగో బ్రతికుండి దేవుని కుమారుడిగా సాక్షిగా వాడబడాలని ఆశపడుతున్నాడు దేవుడు. చనిపోయిన తర్వాత ఉనికి లేకపోయిన వాళ్ళని నేను ఎలా వాడుకున్నానో చూడు, నిన్ను కూడా అంతకన్నా గొప్పగా వాడుకుంటా అంటాడు దేవుడు. అంతకన్నా ఉన్నతమైన స్థితిలో నిలబెడతానంటాడు దేవుడు. అట్టి కృప ఇక్కడున్న మనందరికీ దేవుడిచ్చునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. దేవుని నామానికి స్తోత్రములు. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు. ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ఎంతో విలువైన మెసేజెస్ వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.